ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా మహాసభ కాకినాడ యూటీఎఫ్ భవనంలో జిల్లా అధ్యక్షుడు ఎం రాజశేఖర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. తొలుత సంఘం పథకాన్ని దంగేటి విఘ్నేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కౌలు రైతులు మోసం చేశారని, కౌలు రైతుల పట్ల ఏ ప్రభుత్వానికి ఒక నిబద్ధత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు మల్లిపూడి నరసింహారావు, పెద్దంశెట్టి త్రిమూర్తులు, పాలెపు ఈశ్వరరావు, పిల్లి నాని తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా మహాసభ కాకినాడ యూటీఎఫ్ భవనంలో జరుగుతోంది. ఈరోజు ఈ జిల్లాలో 150,000 మంది కౌలు రైతులు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం అయితే కౌలు రైతుని గుర్తించడం కూడా లేదు. ప్రధానమంత్రి కిసాన్ యోజనలో 6,000 రూపాయలు రైతాంగానికి వేస్తే కనీసం కౌలు రైతులకి మేము గుర్తిస్తున్నామని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌలు రైతులకు ఉన్న చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పి పాత చట్టాన్ని రద్దు చేసింది, నూతన చట్టాన్ని తీసుకురాలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలకి మెమోరాండాలు ఇచ్చాం, అలాగే మంత్రులకు మెమోరాండాలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఒక కమిషన్ ఏర్పడింది, 4 జిల్లాల్లో మీటింగ్లు పెట్టారు, నూతన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఇప్పటివరకు చట్టమే లేదు. అలాగే ఈరోజు ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళని ఈ క్రాప్ బుక్ చేయమని చెప్పి పదే సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి ఒక సర్క్యులర్ ఇచ్చారు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ క్రాప్ మాత్రం ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళు మాత్రం చేయడం లేదు. భూ యజమానుల పేరుని ఈ క్రాప్ చేస్తూ ఉన్నారు. దీని ఫలితంగా ఈరోజు కనీసం కౌలు రైతు తన సాగు చేసినటువంటి ధాన్యాన్ని కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక బస్తాకి 75 కేజీల బస్తాకి 200 రూపాయలు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది, ఎక్కడైతే రైతాంగం ఉన్నారో ఆ రైతాంగానికి రావాల్సినటువంటి రాయితీలు మీరు ఇవ్వకపోతే మాత్రం కుదరదని చెప్పి, ఈ క్రాప్ బుక్ చేయకపోతే కుదరదని చెప్పి రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. ఈ మహాసభలో సుమారు 10-15 సంవత్సరాలు అవుతుంది రైతులకు రుణమాఫీ చేసి, కానీ ఇప్పటికీ కూడా రుణమాఫీ అనే పదం కూడా లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ప్రతి 20 నిమిషాలు కూడా ఒక రైతు చనిపోతూ ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వాల కళ్ళు కనపట్టలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మన పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో కేంద్రం ఈ 2,200 రూపాయలు కింటా ధాన్యానికి ఇస్తూ ఉంటే ఒక 950 రూపాయలు ఒక కింటా ధాన్యం మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తూ ఉంది. అంటే రైతాంగం పక్షపాతి అయినటువంటి కేరళలో ఖచ్చితంగా రైతులకి మేలు జరగాలని చెప్పి 3,100 రూపాయలు పైబడి పంట గిట్టుబాటు ధర ఇస్తూ ఉంది. అంతేకాదు ఈ ఏవైతే కూరగాయలు కానీ లేదా ఇతర పంటలన్నీ కూడా ఇక్కడ అయిపోతే 10 రూపాయలు అయిపోతాయి, లేకపోతే 100 రూపాయలు అయిపోతాయి. కానీ అక్కడ ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఒకే రేటు పెట్టి రైతు అటు పండించేవాడికి కొనుగోలుదారుడికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కేరళలో ఉంది. ఈ రాష్ట్రంలో ఎందుకు చేయదు ఈ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను.